మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మాకు ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. బిడ్లారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మీయంగా బలపరచబడాలని మీ కొరకు నిత్యం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క మాట మన కొరకు ఏది సిద్ధపరిచి ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఈరోజు ఏ మాట చేత బలపరచునై ఉన్నాడో దేవుని యొక్క మాట మనం చదువుకొని ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుందాం. లేవియాకాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని అంటున్నాడు అనమాట. ప్రియులారా, చూడండి, ఇక్కడ మిమ్మల్ని వేరుపరిచాను అంటున్నాడు అనమాట. ప్రియులారా, మనము దేవుడు మనల్ని వేరు చేశాడు. ఎలా వేరు చేశాడు అంటే, అన్య జనాంగంలో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. అన్య కుటుంబాల్లో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. విగ్రహారాధన నుంచి వేరు చేశాడు. లోక సంబంధమైన కార్యకలాపాల నుండి వేరు చేశాడు. మరి శాపము నుండి, దరిద్రత నుంచి, మరి భయంకరమైనటువంటి చీకటి బ్రతుకుల్లో నుంచి ఆయన ఈరోజు మనల్ని వేరు చేసి ఉన్నాడు. అన్య జనాంగంలో నుండి, మరీ ముఖ్యంగా లోకానుసారంగా బ్రతికే కుటుంబాల నుండి, అన్య జనాంగంలో నుండి, విగ్రహారాధన నుండి దేవుడు మనందరినీ వేరు చేసి ఉన్నాడని చెప్పి అంటున్నాడు. మిమ్ముని నేను వేరుపరచాను, మీరు నా వారైనట్లుగా అంటున్నాడు. చూడండి, వేరుపరచబడినటువంటి మనము ఎవరి వారము, ఎవరు సొత్తు అయి ఉన్నామో తెలుసా? మనందరము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుని ఉన్నారంటే, అనాది సంకల్పము చొప్పునే జగత్పునాది వేయబడక మునిపే మన కుటుంబాల పట్ల, మన పట్ల, మన బిడ్డల పట్ల ఆయన ఒక గొప్ప ప్రణాళికను ఆయన ఈరోజు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు, అన్య జనుల్లో నుంచి మీరు ఎందుకు వేరైపోయారు, విగ్రహారాధన ఎందుకు విడిచిపెట్టారు, మనకున్నటువంటి గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు కదా, వారందరినీ మీరు ఎందుకు వదిలేశారు అని చెప్పేసి చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నేను మీ కొరకు రక్తాన్ని చిందించాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, మీ కొరకు ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాను, మీ కొరకు నేను నా యొక్క శరీరాన్ని నాగలి చాలవలే నేను దున్నబడి ఉన్నాను, నీ కొరకు నేను అంతగా ప్రాణాన్ని క్రయంగా చెల్లించున్నాను, మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, కాబట్టి ఈరోజు నీ కొరకు నేను అంత త్యాగం చేశాను కనుక మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని విమోచించాలని, మీకు ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నేను ఇవ్వాలని చెప్పేసి మీరు నా వారిగా ఈ లోకంలో బ్రతకాలి, నా ప్రజలుగా ఈ లోకంలో బ్రతకాలి, నా బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలని చెప్పేసి ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన అంతగా క్రయాన్ని చెల్లించాడు. దేవుని బిడ్డలారా, యాకోబు యొక్క 12 మంది కుమారులల్లా ఒక్క లేవి గోత్రాన్ని మాత్రమే దేవుడు వేరు చేశాడు. ఒక లేవి వంశాన్ని మాత్రమే యాజకులుగా దేవుడు సిద్ధం చేసుకున్నాడు. యాజకత్వం అంతా కూడా వాళ్ళ ద్వారానే జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదా. చూడండి, వారికి ఎంత ఆధిక్యతను దేవుడిచ్చాడు, ఎంత శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడిచ్చాడు, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు కదా. చూడండి, లేవీలు అనేవారు వారే మందసాన్ని మోయాలి, వారే యాజక సేవ చేయాలి, వారే దేవుని పరిచర్య చేయాలి, వారికి మాత్రం అట్టి ఆధిక్యత ఉంది. అంటే ఈ లోకంలో అంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను లేవీలకు దేవుడు అనుగ్రహించినట్లుగా అన్య జనాంగంలో నుంచి నీ కుటుంబాన్ని దేవుడు వేరు చేసి ఉన్నాడు. అన్య కుటుంబాల నుంచి దేవుడు నిన్ను వేరు చేశాడంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశము, ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప సంకల్పము, ఒక గొప్ప ఆధిక్యతను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ పట్ల కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదేదో ఆషామాషిగా కాదు, దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట. మిమ్మల్ని వేరు చేశాను, మీరు నా వారై ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఎవరు ఇలాంటి భరోసా ఇస్తారు? చూడండి, మీరు నా వారు, నా బిడలు, నా సొత్తు, నా జనాంగము,
నేను నిన్ను వేరు చేశాను అని చెప్పి అంతగా నావారు 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 అని చెప్పేసి ఆయన మనతో మాటిస్తూ ఉన్నాడు అనమాట. ప్రియులారా, ఈరోజు మనం మన సొత్తు కాదు, మనం ఎలాంటి వారమో తెలుసా? మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఆయన స్వరక్తము కార్చి మనల్ని సంపాదించుకున్నాడు అనమాట. మనం ఈ లోకంలో ఎంతో విలువైనటువంటి వారము ప్రభు, విలువైనటువంటి ప్రజలమై ఉన్నాము దేవుని బిడ్డలారా. దేవుని దృష్టిలో నువ్వు నేను చాలా విలువైనటువంటి వారము. ఈరోజు నువ్వు దేవుని సొత్తు, ఈరోజు దేవుని కుమారుడు, ఈరోజు దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా ఈరోజు నువ్వు పిలువబడుతూ ఉంటున్నావు బిడ్డలారా. చూడండి, దేవుడు నీకు ఎంత గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు. దేవుని యొక్క ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు. నువ్వేమాత్రం అధైర్యపడొద్దు. నన్ను ఎవరు లెక్క చేయట్లేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, ఈ లోకం నన్ను వేరు చేస్తుందండి, ఈ లోకం నన్ను దూరం పెడుతుందండి, నా బంధువులు నన్ను దూరం పెడుతున్నారు అని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. ఈ లోకం నిన్ను నిర్లక్ష్య పెట్టినా దేవుడు నిన్ను నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. ఈ లోకం నిన్ను వేరు చేసినా దేవుడు నిన్ను వేరు చేసేవాడు కాదు. ఈ లోకం నిన్ను దూరంగా ఉంచినా దేవుడు నీకు సమీపంగా ఉండేటువంటి వాడై ఉన్నాడు. దేవుడే నీకు దగ్గరగా ఉండేవాడు. నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో, నీ బిడ్డలతో ఉన్నాడు అనేటువంటి ఒక మనోధైర్యంతో నువ్వు బ్రతికినట్లయితే దేవుడే నీ కుటుంబానికి నాయకుడిగా, యజమానుడిగా ఉంటాడు. కనుక నువ్వు ఎవరి సొత్తు తెలుసా? నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని బిడ్డవని ఆయన నీ పట్ల ఒక ముద్ర వేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా. నువ్వు ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యపడద్దు. ఆయన నీతో ఉంటాడు, నీ పక్షాన్ని ఉంటాడు, నీ పక్షాన్ని నిలబడతాడు. నీ కుడివైపున ఆయన ఉంటాడు, నీ ఎడమవైపున ఆయన ఉంటాడు, నీ ముందు నీ వెనక, నువ్వు ఎక్కడికల్లా నీతో ఉంటాడు. కనుక నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావు, నువ్వు ఆయన ప్రజగా ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, మీరు నా వారై ఉన్నారు, వేరుగా బ్రతకాలి, దేవుని బిడ్డలుగా ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఒక వైరాగ్యముతోని, ఒక ప్రతిష్ఠత కలిగినటువంటి జీవితాలు మనం చేస్తూ దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతకాలని ఆయన మన నుండి ఆశిస్తూ ఉన్నాడు బిడ్డలారా. కనుక అలాంటి జీవితం కావాలని ప్రతిరోజు మనం దేవుని దగ్గర నుండి ఆశించాలి. అట్టి జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచున్నాను. ఎవరు ఏ బలహీనతల్లో ఉన్నారు, ఇరుకులో, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, ఏ రుగ్మతలతో ఉన్నారు ప్రభా, ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించమని వేడుకొంచున్నాను. పరిశుద్ధాత్ముడు అన్య జనుల నుంచి నువ్వు వారిని వేరు చేసి ఉన్నావు ప్రభా. మీరు నా వారు అని చెప్పి మాటిస్తూ ఉన్నావు ప్రభా. అయ్యా, ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి నీ బిడ్డ ప్రభా, నీ సొత్తైన ప్రజగా చేసుకుని ఉన్నావు ప్రభా. నిన్ను కలిగి జీవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా. ఈ లోకంలో ఒక నిష్ఠ, ఒక పరిశుద్ధత, ఒక వైరాగ్యం కలిగి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ కొరకు బ్రతకటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా దీవించమని, నీ కృపలో నీ దయలో వారిని వర్ధిల్లు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారంటే వారందరికీ మా యొక్క మినిస్ట్రీ పక్షాన్ని మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప కాపుదల మనందరికీ తోడయుడును గాక. ఆమేన్.